So we have loaded data. Now we'll create a table. ఇది క్రియేట్ అయ్యే లోపు మీకు ఫైన్. Okay, I'll create date table also. Now we'll start. Okay, date and the date and table. Okay, so we'll go one by one. So Tanusha, previous day ni etla workout cheyali cheppu naku. Previous day, previous year, previous quarter. So we'll go with con prof sales. I'll just take it as a previous date. Okay. Yes. Formulas చెప్పవా? ఓకే, ఇంకొక న్యూ టేబుల్ తీసుకుంటున్నా. మీకు ఒక ట్రిక్ చెప్తాను. మెజర్స్ అన్నిటినీ కూడా క్లమ్జీ లేకుండా ఒక ఆర్డర్లో ఎలా యూస్ చేయాలి అనేది చెప్పేస్తా చూడండి. టైమ్ ఇంటెలిజెన్స్, నేను ఒక న్యూ కాలం తీసుకున్నా, డమ్మీ టేబుల్. టైమ్ ఇంటెలిజెన్స్ మెజర్స్ అని యూస్ చేస్తాను. అన్ని మెజర్స్ మనం దీంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా మెయింటైన్ చేయాలో చెప్తా చూడండి. సో విల్ స్టార్ట్ విత్ న్యూ మెజర్. సో వాట్ ఈస్ ద మెజర్ ఫర్ calculating total sales for previous day? Total sales. So we'll create one total sales. Sorry, sum of sales. Okay, yes, tell me. Previous day is equal to total sales. Total Calculate. sales. Calculate. Calculate total sales. Total sales, comma. Okay. Previous day. Okay. Previous day of table dates. Okay. And table name date. Okay, now we'll see the result. Okay, so if we see here for Jan 1st 2024, it's a blank because there is no date to before to that. Then when you check for Jan 2nd 2024, we can see the previous day value, right? For Jan Yes. 2nd, the previous day value is like the Jan 1st 21,088. Okay, previous day is fine. Now then what about the next one, Tanusha? Previous month. Okay. Okay, formula. Calculate total sales. Okay. Comma previous month. Okay. Calendar date. Calendar table. Calendar day. Okay. సో నేను 1 2 క్రియేట్ చేస్తాను, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మీరు క్రియేట్ చేయండి. ఓకే, నేను మీకు ఫైల్ ఇచ్చేస్తాను.
విల్ గో విత్ దిస్. ఓకే పాసిబుల్. ఓకే ఇక్కడ అంతా బ్లాంక్ ఎందుకు వచ్చింది తనుష? జాన్ కదా సార్, ప్రీవియస్ మంత్ డేటా లేదు కాబట్టి బ్లాంక్ వచ్చింది. ఫెబ్ ఓకే నుంచి ఫెబ్ నుంచి మనకి వాల్యూస్ వస్తున్నాయి. ఇక్కడ 2,30,239 ఉంది. సో ఇదేం టోటల్ ఇది? జాన్ ఎంటైర్ మంత్ టోటల్స్. ఓకే గుడ్. సో అర్థమైంది కదా ప్రీవియస్ డే ప్రీవియస్ మంత్ అనేది. ఎస్. ఓకే సో దీన్ని మనం యూస్ చేసుకుని ఇంకొక టూ క్రియేట్ చేసేద్దాం ఫాస్ట్గా. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ యా క్వార్టర్స్. యా క్వార్టర్ ఉంది కదా. ఎస్ ఓకే ఇదేం అవుట్పుట్ ఇస్తుంది? ఫస్ట్ 3 మంత్స్కి నీకు డేటా వస్తుందా నో Q1కి? నో నో కదా, వెరీ గుడ్. ఓకే సో మీరు రియల్ టైంలో అడిగినప్పుడు కూడా మీరు ఎలా చెప్పాలి తెలుసు ఇంటర్వ్యూలో ఏం చేశారంటే, సార్ నేను టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ని చాలా ఏంటి ఎక్కువ యూస్ చేసాము. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ యూస్ ప్రీవియస్ డే ప్రీవియస్ మంత్ టోటల్ ఎంటీడీ టోటల్ వైటీడీ డేట్స్ బిట్వీన్ డేట్స్ ఇన్ పీరియడ్ డేట్ డిఫ్ రన్నింగ్ టోటల్ రోలింగ్ మంత్ ఇవన్నీ కూడా నేను చేశాను సార్. మీరు ఇంటర్వ్యూలో ఏ ఫంక్షన్స్ యూస్ చేశారంటే ఈ నేను చెప్పిన ఫంక్షన్స్ అన్నీ చెప్పండి. ఓకేనా? సో వీటి నుంచే క్వశ్చన్ అడుగుతుంది. సో మీరు ఫంక్షన్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు, ఫంక్షన్ ఏం చెప్పడం. ఆ ఫంక్షన్ మీద క్యాలిక్యులేషన్ రాయమన్నప్పుడు మీరు రాసేస్తే యూ విల్ గెట్ సెలెక్టెడ్. ఓకే ఓకే సో ఇక్కడ Q2 చూద్దాం. Q1 లేదు. సో మార్చ్ వరకు అయిపోయింది. ఏప్రిల్ నుంచి చూస్తే డేటా వస్తుంది. ఓకే డేట్ హైరార్కీ కూడా యూజ్ చేద్దాం ఫర్ ఓకే డేట్ హైరార్కీ లేదు, ఫైన్. ఓకే ప్రీవియస్ డే అయిపోయింది కదా. నౌ విల్ గో ఫర్ టోటల్ ఎంటీడీ అంటే క్యుములేటివ్. సో విల్ గో విత్ అశ్రిత. ఇదే విజువల్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నా ఇక్కడ. ఎస్ అశ్రిత, టోటల్ ఎంటీడీ ఎలా క్రియేట్ చేయాలి? న్యూ మెజర్ ఓకే టోటల్ ఎంటీడీ ఓకే టోటల్ ఎంటీడీ టోటల్ ఎంటీడీ టోటల్ సేల్స్ యా టోటల్ ఎంటీడీ ఏంటి టోటల్ సేల్స్. ఓకే క్యాలెండర్ డేట్ ఓకే మంత్. ఇంకా అవసరం లేదు మంత్ అంతే. ఎంటీడీ అంటేనే అది మంత్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకే సో వచ్చే అవుట్పుట్ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం ఇక్కడ మనం మంత్ వైజ్ కంపారిజన్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ డేట్ని తీసేసి మనం ఓకే ఇక్కడ మంత్ ఇది యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ సెకండ్. Q1 Q1లో మళ్ళీ మంత్ నెంబర్ కావాలి కదా. మంత్ నేమ్ మనకి Q1 ఉంది, మంత్ నేమ్ ఉంది చూడొచ్చు. సో జాన్కి 21,000 వచ్చింది. డేట్ కాలం తీసేద్దాం. ఓకే ఫెబ్ ఆర్డర్ వైజ్ రావట్లేదు. యా సో మంత్ నేమ్కి వర్కౌట్ అవుతుంది. ఓకే ఫైన్, నేను మీకు చెప్తాను డేట్ సింటాక్సెస్ ఎట్లా చేయాలో. డేట్ ఉంది కదా, ఫైన్. యా ఇక్కడ చూడండి ఇదంతా జాన్ మంత్. ఓకేనా, జాన్ మంత్ వాల్యూస్ వచ్చినాయి. మంత్ టు డేట్ కదా ఎంటీడీ. సో చూడు ఒక్క నిమిషం కన్ఫ్యూజన్ లేకుండా. యా ఫైన్. సో ఇక్కడ చూడండి జాన్ మంత్ ఫస్ట్ డే వచ్చి 21,000, సెకండ్ డే వచ్చి 21 + 7,000 28,000. సో ఇక్కడ నీకు క్యుములేటివ్ అవుతుందా అశ్రిత? ఎస్ సార్. ఓకే సో ఎక్కడి వరకు అవుతుంది చెప్పు, ఓన్లీ ఎన్ని మంత్స్ వరకు అవుతుంది? మంత్ ఎండింగ్ వరకు అవుతుంది. ఓకే సో 31st ఎండింగ్. సో 31st బ్రేక్ అయిందా?
సో మళ్ళీ Yes, న్యూ sir. మంత్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిందా? Yes, sir. ఓకే, ఫైన్, గుడ్. నా విల్ క్రియేట్ వన్ మోర్. టోటల్ క్యూటీడీ చెప్పు. Total QTD. వైటీడీ చెప్పేసి వైటీడీ రాసేస్తా. టోటల్ Total YTD. ఓకే Total sales. ఓకే Calendar date. ఓకే. సో నేను ఇప్పుడు ఏమైతే ఇగ్నోర్ చేస్తున్నానో, నేను ఎంటీడీ మిస్ చేస్తున్నాను, వీక్ డే కూడా మిస్ చేస్తున్నాను, అవన్నీ మీరు క్రియేట్ చేయాలి. ఓకేనా? నేను ఇక్కడ ప్రీవియస్ డే మంత్ క్వార్టర్ క్రియేట్ చేస్తాను, ఇయర్ క్రియేట్ చేయాలి, అది మీరు క్రియేట్ చేయండి. ఇక్కడ ఎంటీడీ వైటీడీ క్రియేట్ చేస్తాను. ఇంకా 2 ఫంక్షన్స్ ఉన్నాయి, టోటల్ వీక్ డే, టోటల్ డబ్ల్యూటీడీ, టోటల్ క్యూటీడీ, అవి మీరు చేయాలి. ఓకే. సో ఇయర్ వైజ్ చూద్దాం. సో జాన్ ఇయర్ మొత్తానికి జాన్ ఇయర్ చూద్దాం. ఓకే, సారీ, 2024 చూద్దాం. 2024 చూస్తే నీకు క్యుములేటివ్ అవుతుందా? ఎక్కడి వరకు క్యుములేటివ్ అవుతుంది వైటీడీ అనేది? ఆ ఇయర్ ఎండింగ్ వరకు. ఓకే, గుడ్. ఓకే, ఇయర్ ఎండింగ్ వరకు చూస్తే ఈ వాల్యూ, మళ్ళీ ఇయర్ స్టార్ట్ నుంచి ఇది వచ్చింది. ఓకేనా? అర్థమైంది కదా? ఫైన్. రన్నింగ్ టోటల్. ఓకే, ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తా చూడండి. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సార్ డిఫరెంట్ మెజర్స్ ఉన్నాయి, ఈ మెజర్స్ అన్నిటికీ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. సో నా దగ్గర ఉన్న ప్రీవియస్ డే మెజర్స్ అన్ని ఒక ఫోల్డర్లో పెడదాము, మిగతా మెజర్స్ ఒక ఫోల్డర్ ఏంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ప్రీవియస్ డే మెజర్స్ అని ఒక ఫోల్డర్లో పెట్టాలి, టోటల్ ఎంటీడీ క్యూటీడీ మెజర్స్ అని ఒక ఫోల్డర్లో పెట్టాలి. అట్లా మనం చేయాలి. ఎలా చేయాలి అంటే, మోడల్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ మెజర్స్ని అయితే ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకున్నారో ఆ మెజర్స్ సెలెక్ట్ చేయండి. నేను ప్రీవియస్ డే షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. ప్రీవియస్ డే, ప్రీవియస్ మంత్, ప్రీవియస్ క్వార్టర్, ఈ మూడింటిని సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిస్ప్లే ఫోల్డర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఫోల్డర్ నేమ్ మెన్షన్ చేయండి. నేను ప్రజెంట్ ప్రీవియస్ డేట్ అని ఇస్తాను. సో ఇది ఏం చేస్తుందంటే, ఈ 3 మెజర్స్ని, ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన మెజర్స్ని, ఈ 3 మెజర్స్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ 3 మెజర్స్ని ఈ ఫోల్డర్లోకి మూవ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు మీకు ప్రీవియస్ డేట్ అనే మెజర్ వచ్చి ఫోల్డర్ క్రియేట్ అయిందా? యారో మార్క్ వచ్చింది చూడండి. టైమ్ ఇంటెలిజెన్స్లో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు, ఆ ఫోల్డర్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు 3 మెజర్స్ వచ్చినాయి. ఇన్ ఏ సిమిలర్ వే మనం వీటికి కూడా క్రియేట్ చేద్దాం. షిఫ్ట్ పట్టుకుని టోటల్ ఎంటీడీ, టోటల్ వైటీడీ, వీటికి కూడా ఏం చేద్దామంటే క్యుములేటివ్ అని రాద్దాం. ఓకే, క్యుములేటివ్. దీన్ని కూడా చూడండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ క్యుములేటివ్ అనేది క్రియేట్ అయింది, చూసారా? దాని మీద క్లిక్ చేస్తే వైటీడీ, ఎంటీడీ ఉంది. సో మీరు ఏమైనా గ్రూప్ ఆఫ్ మెజర్స్ని ఫోల్డర్లో పెట్టాలన్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ మెజర్ని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ న్యూ ఫోల్డర్ అని వస్తుంది. డౌన్లోకి వెళ్తే ఇక్కడ న్యూ ఫోల్డర్ నేమ్ ఇస్తే ఈ మెజర్స్ అన్ని దీంట్లోకి మూవ్ అవుతాయి. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు నేనేం చేశానంటే, ప్రీవియస్ డే మెజర్స్ అన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టాను. ఇది క్యుములేటివ్ కాబట్టి దీంట్లో పెట్టాను. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, రన్నింగ్ టోటల్ కూడా క్యుములేటివే కదా. సో ఈ ఫోల్డర్లోనే మెజర్ క్రియేట్ చేద్దాం. సో అశ్రిత, రన్నింగ్ టోటల్ క్యాలిక్యులేషన్ చెప్పు. Calculate ఓకే total sales. ఓకే Filter ఓకే all calendar date, ఓకే max date, max calendar date. మ్యాక్స్ క్యాలెండర్ డేట్ తీసుకోవాలన్నమాట. డేట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ డేట్ తీసుకోవాలి. అంటే మన డేట్స్లో ఉన్న లీస్ట్ డేట్ అనేది మ్యాక్స్ డేట్ కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. Okay, sir. ఓకేనా? ఓకే, ఇప్పుడు రన్నింగ్ టోటల్ పెడతాం. సో రన్నింగ్ టోటల్కి ప్రీవియస్ టోటల్ వైటీడీకి డిఫరెన్స్ ఏంటి? రన్నింగ్ టోటల్ వైటీడీకి రన్నింగ్ టోటల్కి డిఫరెన్స్ ఏంటి? Total YTD and MTD, they have breaks according to MTD. కానీ ఇది బ్రేక్ అవుతుంది, అంతే కదా? ఓకే, గుడ్. ఇది అయిపోయింది, ఫైన్. నౌ విల్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. సో విల్ గో విత్ నాట్ అశ్రిత, ఫర్జానా. ఎస్, ఫర్జానా. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్కి క్యాలిక్యులేషన్ చెప్పవా? Yes, sir. Calculate. Just a second.
అర్థమవుతున్నాయా మనం చేసేది మీకు? నేను కాపీ పేస్ట్ చేసుకున్న విజువల్. నౌ విల్ క్రియేట్ వన్ మోర్. ఓకే, క్యాలిక్యులేట్. Total sales. Yeah, calculate total sales. Comma, same period last year of calendar date. So what it will give the output? It gives it last year's sales data. Okay, so for 2024, do we get data or not? No, we don't get that. We'll get 25 onwards. Okay, good. So you can see data for 2025. Okay, so what you can do, I'll add one slicer here with the date, so you can filter the date with the year column. Okay, okay, so when you select 2025, you can see data for 2025 with the previous year data. Okay, fine. Then what about okay, then what about parallel period? Now we'll create one more. It is parallel period. Okay, so tell me the calculation. Calculate. Calculate total sales of Yeah, data. total. Okay, Okay. next we need to take Calendar period of yes, year. parallel period of calendar date. Okay, Calendar date. Yes, sir. so that's it. It No, is, sir. We have to mention the year. yeah, tell me then. How Uh, you want to, one okay, -1. Okay, minus 1 year. then which one year will go? Okay, okay, then it's done. We'll check it here. Parallel period. So what it is giving? Okay, I will just remove this filter. So what it gives is like parallel period means it will, for current year it will give previous year data. So 2024 there is no data. Then we'll select 2025. When you select 2025, it is giving some value, right? What it is doing, what it is giving, it is doing the sum up of the previous year. Previous year means like 2024, right? It is sum up, it is doing the sum up of the previous year and is giving the data. Okay, అర్థమైందా? ఇది అర్థం కాలేదా? Any So doubt? why we are getting all values same? You have mentioned like 2020, sorry, yeah, I'll tell you, just a second. 3 lakhs, just a second. Okay, can't. I'll take an example and I'll explain. Sales, total sales. Okay, okay, I will tell you then what's the issue. Not the issue. Okay, so we'll see. I'll remove this one also. Hmm. So how parallel period works is like it will do the sum up of the entire month. If you mention month, it will do the sum up of the entire month. If you mention quarter, it will do the sum up of the entire quarter. If you select the year, it will do the sum up of the entire year. Okay, so if you remember, I have mentioned for parallel period, month, quarter, year. Okay, this is the hierarchy. But when it comes to rest of the functions,
when you go to the data, it will give day also. Okay, so further how it works is like ప్యారలల్ పీరియడ్ ఏం చేస్తుందంటే ప్యారలల్ పీరియడ్లో మనకు త్రీ ఇంటర్వెల్స్ ఉన్నది. మంత్ ఉంది, క్వార్టర్ ఉంది, ఇయర్ ఉంది. సో మీరు మంత్ సెలెక్ట్ చేస్తే మంత్లో ఉన్న టోటల్ వాల్యూని సమ్ చేసేస్తుంది, సింగిల్ వాల్యూ ఇవ్వదు. ఓకే, ఈ క్యూములేటివ్లో ఏం చేస్తుందంటే మంత్ టు డేట్, మీ జస్ట్ నేమ్ చూడండి, మంత్ టు డేట్ అంటే మంత్లో ఉన్న డే 1 నుంచి డే 30 వరకు వాల్యూ ఇస్తుంది. వైటీడీ అంటే ఇయర్ టు డేట్, ఇయర్లో ఉన్న డే 1 నుంచి లాస్ట్ డే వరకు వాల్యూ ఇస్తుంది. రన్నింగ్ టోటల్ కూడా డే 1 నుంచి మన క్యాలెండర్లో ఉన్న డే 1 నుంచి లాస్ట్ డేట్ వరకు క్యూములేటివ్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ ప్యారలల్ పీరియడ్ అలా చేయదు. అదేం చేస్తుందంటే ఓవరాల్ వాల్యూ ఇస్తుంది. మీరు మంత్ సెలెక్ట్ చేస్తే మంత్లో ఓవరాల్ వాల్యూ ఇస్తుంది. మీరు క్వార్టర్ సెలెక్ట్ చేస్తే ఆ Q1 సెలెక్ట్ చేస్తే ఆ Q1 మొత్తం త్రీ మంత్స్ని సమ్ అప్ చేసి సింగిల్ వాల్యూ ఇస్తుంది. మీరు ఇయర్ సెలెక్ట్ చేస్తే ఇయర్ మొత్తాన్ని సమ్ చేసి సింగిల్ వాల్యూ ఇస్తుంది. అర్థమైందా డిఫరెన్స్ మీకు? నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. ఇది ఎగ్జాంపుల్ ఏది, నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పా చూడండి. ప్యారలల్ పీరియడ్ అంటే ఏంటంటే డేట్. సో అర్షిత, నీ డౌట్కి ఏంటంటే టోటల్ ఎంటీడీ అంటే మంత్ టు డేట్, కాబట్టి నీకు డే వైజ్ కౌంట్ అనేది క్యూములేటివ్ అవుతూ వస్తుంది. ఓకే, అదే నీకు ప్యారలల్ పీరియడ్ అయితే నీకు ఏంటి డే టు డే క్యూములేటివ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే డే టు డే వాల్యూ చూపించదు, అది ఓన్లీ మంత్ వైజే నీకు సమ్ అప్ చేసి ఇస్తుంది. అర్థమైందా నీకు? ఇక్కడ చూడు డిఫరెన్స్ చెప్పాను, మంత్, క్వార్టర్, ఇయర్. సో నువ్వు మంత్ సెలెక్ట్ చేస్తే టోటల్ మంత్ వాల్యూ అంటే 1 2 3 మంత్లో సేల్స్ నీకు ఏంటి 100 200 300 అలా చూపించదు, టోటల్ మంత్ మొత్తం ఓవరాల్ సేల్స్ని చూపిస్తుంది. అదే క్వార్టర్ సెలెక్ట్ చేస్తే ఆ 3 మంత్స్ చూపిస్తుంది, ఇయర్ సెలెక్ట్ చేస్తే ఇయర్ మొత్తం చూపిస్తుంది. ఓకే, అర్థమైందా నీకు? క్యూములేటివ్ ఎంటీడీ ఉంది చూసావా, అది ఇక్కడ వస్తుంది నీకు డే బై డే సేల్స్ దీంట్లో చూపిస్తుంది డేటా ఫంక్షన్లో, కానీ ఇది క్యూములేటివ్ కాదు. టోటల్ ఎంటీడీ, టోటల్ వైటీడీ, టోటల్ క్యూటీడీ అవే క్యూములేటివ్ వాల్యూస్ ఇస్తుంది. రన్నింగ్ టోటల్ కూడా క్యూములేటివ్ ఇస్తుంది, డేట్స్ ఇన్ పీరియడ్ కూడా క్యూములేటివ్ ఇస్తుంది. కానీ డేట్ అనేది క్యూములేటివ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ ఇస్తుంది. నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది అర్థమైందా నీకు ఫర్జానా? హలో, యా. Yes, sir. సో నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? Yes, sir. Yes, sir. సో ఎందుకు నీకు సమ్మప్ అవుతుందంటే మనం మంత్ తీసుకుంటే మంత్ బట్టి టోటల్ వాల్యూ ఇస్తుంది. ప్యారలల్ పీరియడ్ ఎప్పుడు కూడా టోటల్ వాల్యూ ఇస్తుంది, ఇండివిజువల్ వాల్యూ ఇవ్వదు. ఓకే Okay, sir. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ట్రై టు చెక్ ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. ప్యారలల్ పీరియడ్. ఓకే సి, జస్ట్ చెక్ ఇట్ హియర్. ఇక్కడ నేను సింపుల్గా తీసుకున్నా, మంత్కి ఒక డే తీసుకున్నా. ఓకే, ప్యారలల్ పీరియడ్ తీసుకున్నా. జస్ట్ సెకండ్, ఫార్ములా సింపుల్. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇప్పుడు సేమ్ ప్యారలల్ పీరియడ్ ఏ కేసులో యూజ్ చేస్తాను చెప్పండి. మనకి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనే ఫంక్షన్ ఉంది. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది ఓన్లీ 1 year వరకే పనిచేస్తుంది, అంతేనా? సో నేనేమంటానంటే Yes, sir. ఎస్ కదా. సో ఓకే, నేను క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఓకే, మనం జస్ట్ అజ్యూమ్ మనం జూలైలో ఉన్నాం. ఓకేనా, జూలైలో ఉన్నాము. మనకి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే జూలై 26లో ఉన్నాం కదా. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే ఏమొస్తుంది చెప్పండి ఫర్జానా? 25th of July, sir. రైట్. నీకు ఇది క్లియర్ కదా, ఏమైనా డౌట్ ఉందా? Yes, sir. Clear, sir. సో ఇప్పుడు నేను ఏమంటానంటే నాకు ఓకే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే ఇది ఇస్తుంది కదా, నేను ఏమంటానంటే ఐ వాంట్ టు కంపేర్ జూలై 26, జస్ట్ అజ్యూమ్ చేసుకో. ఇది ఇయర్ ఏంటి, సారీ ఇది 25 కదా. ఓకే ఫైన్. యా, సో ఇప్పుడు నేనేమంటానంటే నాకు జూలై 26ని జస్ట్ కంపేర్ జూలై 26 విత్ జూన్ 26, మే 26. అర్థమైందా నీకు? కరెంట్ మంత్ని 2 months బ్యాక్ వెళ్ళి కంపేర్ చేయని చెప్తున్నా నీకు. లేకపోతే
ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. 2026 ఉంది మన దగ్గర. ఓకే, ఇదే రిమూవ్ చేద్దాం. ఓకే, సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్కి లిమిటేషన్ ఏంటి చెప్పండి ఒకసారి మీరు. 2026 ఓకే సారీ 2026 యా. సో సేమ్ ఎస్ ఫర్జానా, ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను చూడు. మనం 2026లో ఉన్నాం. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే ఏమొస్తుంది చెప్పు. 2025 సార్. క్లియర్ కదా. ఇప్పుడు నేనేమంటానంటే నాకు 2026కి నాకు 2025 డేట్ కాదు, నాకు 2024తో కంపేర్ చేయాలంటాను. ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్? నో సార్. నో కదా. సో ఇది అచీవ్ చేయాలంటే మనకి ప్యారలల్ పీరియడ్ కావాలి అంతే. ఇంక సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ కరెంట్ ఇయర్ విత్ -2 ఇయర్స్ అంటే లాస్ట్ 2024తో కంపేర్ చేయాలనుకుంటే ఇక్కడ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ వర్కౌట్ అవ్వదు, ఇక్కడ ఇది ఓన్లీ 1 ఇయర్కి వర్కౌట్ అవుతుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ప్యారలల్ పీరియడ్ని తీసుకొచ్చారు. అర్థమైందా? ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి చాలు మీకు. ఈ పాయింట్ అర్థమైందా ఫర్జానా? ఎస్ సార్. యా. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ఏ సిమిలర్ వే నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలానే ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం. ఓకే, జూలై మంత్కి నేను ఏమంటానంటే మే మంత్తో కంపేర్ చేయాలంట. సో అప్పుడు నువ్వేం చేయొచ్చు, ప్యారలల్ పీరియడ్ యూజ్ చేయొచ్చు. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ నీకు అంటే కరెంట్ మంత్ని ప్రీవియస్ మంత్తో కంపేర్ చేయాలన్నా, లేకపోతే కరెంట్ మంత్ని ప్రీవియస్ 2 మంత్స్తో కంపేర్ చేయాలన్నా, లేకపోతే కరెంట్ ఇయర్ని 2026 24తో కంపేర్ చేయాలి, లేకపోతే 22తో కంపేర్ చేయాలి. ఇలా నీ కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు నీకు ఏంటి ప్యారలల్ పీరియడ్ ఫంక్షన్ని యూజ్ చేసుకో. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. మనకి మే మంత్ ఉంది. మే మంత్లో ఏంటంటే మనకి మేలో 1 ఉంది, 2 ఉంది, 3 డేస్, 4 డేస్, 5 డేస్ ఉన్నాయి. ఓకే, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఈ 5 డేస్కి సేల్స్ మనకి జస్ట్ అజ్యూమ్ 100 ఉంది అనుకుందాం. ఓకే, సో నువ్వు ప్యారలల్ పీరియడ్ చేస్తే నీకు ఏం అవుట్పుట్ వస్తుంది చెప్పు. ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం, నేనేం చేస్తానంటే మే మంత్తో కంపేర్ చేస్తున్నా. సో నువ్వు క్యాలిక్యులేట్ టోటల్ సేల్స్ అని చెప్పేసి నువ్వు మే మంత్ ఇస్తావు, కంపారిజన్ చేస్తావు. ప్యారలల్ పీరియడ్ కరెంట్ డేట్ కామా -2 మంత్ అని ఇస్తావు, అంతే కదా. నువ్వు ప్యారలల్ పీరియడ్ ఫంక్షన్ ఏం రాస్తావు, ప్యారలల్ పీరియడ్ డేట్ కాలమ్ సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేస్తావు. నెక్స్ట్ -2 కరెంట్ మంత్ నుంచి -2 నెక్స్ట్ మంత్ తీసుకున్నావు. సో ఫర్దర్ ఈ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పు. ఫస్ట్ డేట్ తీసుకున్నావు, -2 తీసుకున్నావు, మంత్ తీసుకున్నావు, అంటే కరెంట్ మంత్ నుంచి 2 మంత్స్ మైనస్ బ్యాక్ వెళ్ళు. అప్పుడు ఏ మంత్ వస్తుంది, మే సార్. మే వస్తుంది కదా. సో మే వచ్చినప్పుడు నువ్వు ఇందాక ఒక క్వశ్చన్ అడిగో, సార్ నాకు ఇండివిజువల్ వాల్యూ రాకుండా టోటల్ సమ్ అప్ అయిపోయి సింగిల్ వాల్యూ ఎందుకు వస్తుంది సార్ అని అడిగో. సో ప్యారలల్ పీరియడ్ ఏం చేస్తుందంటే నీకు ఇండివిజువల్ డేస్ ఉన్నాయి, కానీ ఇండివిజువల్ డేస్కి 100 అని చెప్పి నీకు 100 చూపించదు. ఇదేం చేస్తుంది అంటే అన్ని వాల్యూస్ని సమ్ చేసి సింగిల్ వాల్యూ కింద 500 కింద ఇస్తుంది. అర్థమైంది ఈ పాయింట్ మీకు? ఎస్ సార్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నీకు ఇంకా సింప్లిఫై చేస్తాను చూడు. ప్యారలల్ పీరియడ్ అంటే నీకు డిఫరెన్స్ అర్థమైందా, ఏమైనా డౌట్ ఉన్నదా ప్యారలల్ పీరియడ్కి దీనికి? నో సార్, ఐ గాట్ ఇట్ సార్. యూ గాట్ ఇట్ కదా. సో ఇప్పుడు నేను డేట్ యాడ్ కోసం చెప్పేస్తాను చూడండి. డేట్ యాడ్ అనేది ఏంటంటే, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రేమ్ నాకు ఇట్లా 500 వద్దు, నాకు డే వైజ్ కౌంట్ చూపించు అంటే నేను ఇట్లా సెలెక్ట్ చేసినప్పుడు నాకు మే మంత్ కావాలి, కానీ మే మంత్లో ఏంటంటే అన్ని డేస్ రిజల్ట్ చూడాలి. నాకు ఓవరాల్ సమ్మప్ అయిపోయి వద్దు, నాకు ఇలా వాల్యూ చూపించుకో. నాకు మే మంత్ సెలెక్ట్ చేసిన మే మంత్ రావాలి, మే మంత్లో డే వైజ్ సేల్స్ కావాలి. ఇలా కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే డేట్ యాడ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అర్థమైందా? డేట్ యాడ్ ప్యారలల్ పీరియడ్ ఏం చేస్తుందో డేట్ యాడ్ కూడా అదే చేస్తుంది. జస్ట్ యాడ్ ఆన్ ఏంటంటే ఇది ఇట్ కెన్ షో డేటా అప్ టు డే వైజ్ సేల్స్. కానీ అదే ప్యారలల్ పీరియడ్ అయితే ఓన్లీ మంత్ వరకు, మంత్, క్వార్టర్, ఇయర్. ఓకే, సో సేమ్ అదే ఇక్కడ ఇది కూడా అదే చేస్తుంది. కాకపోతే డేట్ యాడ్ ఏం చేస్తుంది అంటే ఇయర్ చూపిస్తుంది, క్వార్టర్ చూపిస్తుంది, మంత్ చూపిస్తుంది, నీకు డే వైజ్ కూడా వస్తుంది. అర్థమైందా ఫర్జానా? సో ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను చూడు. త్రీ లైన్స్లో చెప్తాను చూడు. సేమ్ పీరియడ్ అంటే వెన్ యూ వాంట్ టు కంపేర్ కరెంట్ డేటా విత్ ప్రీవియస్ ఇయర్ డేటా, అంతే. కరెంట్ డేటాని ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేయాలంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ యూజ్ చేసుకో. వెన్ యూ వాంట్ టు కంపేర్ కరెంట్ ఇయర్ డేటా విత్ లాస్ట్ 2 ఇయర్స్ అంటే ప్యారలల్ పీరియడ్ యూజ్ చేసుకో. ఓకే,
అదే వెన్ యూ వాంట్ టు కంపేర్ కరెంట్ ఇయర్ విత్ లాస్ట్ 2 ఇయర్స్ డే వైస్ చూడాలంటే డేట్ యాడ్ యూస్ చేయి. అర్థమైందా అందరికీ? ఎవ్రీవన్ డౌట్ ఉందా ఇది? నో సార్. నో కదా? గణేష్ నీకు అర్థమైందా? అర్థమైంది సార్. యా సో ఫైన్. ఇప్పుడు నేను ఫర్జానా విల్ కంటిన్యూ విత్ యూ ఓన్లీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్యారలల్ పీరియడ్కి సంబంధం వచ్చింది. నేను 2025 సెలెక్ట్ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే 2025 సెలెక్ట్ చేస్తాను ఫర్జానా నువ్వు చెప్పినట్టు. సో సారీ ఇప్పుడు మనం 2025కి ఇయర్ సెలెక్ట్ చేస్తాం కదా, టోటల్ ఇయర్ వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డేట్ యాడ్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తాను. డేట్ యాడ్ ఫంక్షన్ క్రియేట్ చేసి ఏమొస్తుందో చూద్దాం. సేమ్ ఫార్ములా తీసుకుందాం, ప్యారలల్ పీరియడ్ ఇదే ఫార్ములా తీసుకుందాం. నేను డేట్ యాడ్ క్రియేట్ చేస్తాను. సో డేట్ యాడ్ కోసం కూడా మేము ఎవరు అడగరు. జస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే సేమ్ పీరియడ్కి ప్యారలల్ పీరియడ్కి డిఫరెన్స్ ఏంటి, అదే క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. అది వస్తే చాలు మీకు. సో నేను ఏం చేస్తానంటే డేట్ యాడ్ చేస్తాను చూడండి. జస్ట్ ఇక్కడ డేట్ యాడ్ పెడితే సరిపోతుంది. సింటాక్స్ ఏం మారుతుందని చెప్పి డేట్ యాడ్ డేట్ కాలం తీసుకున్న నెంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ ఇది. సో ఇప్పుడు చూడు ఫర్జానా, నీకు ఇండివిజువల్ వాల్యూస్ వచ్చినాయా, ఓవరాల్ వాల్యూస్ వచ్చినాయా? Individual values. సో నీకు డిఫరెన్స్ అర్థమైందా ప్యారలల్ పీరియడ్కి డేట్కి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్కి? Yes, sir. నేను చాలా సింపుల్గా చెప్పాను. ఒక్కసారి మీరు అందరూ జస్ట్ ఈ 3 డిఫరెన్సెస్ చెప్పండి ఫర్జానా. ఇక్కడ చూడు, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్కి 1 ఇయర్ వచ్చింది కదా, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్కి 1 ఇయర్ వచ్చింది. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే మనం డేట్ యాడ్లో ఒక్క నిమిషం డేట్ యాడ్లో 1 పెట్టాం. అదే నువ్వు 2 పెట్టావు అనుకో 2025కి రాదు, 2026కి వస్తుంది. చూపిస్తాను చూడండి. 2 పెడితే 2025 -2 చేస్తే 2023 డేటా లేదు కాబట్టి ఇదంతా బ్లాంక్ వచ్చింది. అదే నువ్వు 2026 సెలెక్ట్ చేయి. 2026 సెలెక్ట్ చేస్తే నీకు డేటా వస్తుంది. ఎందుకంటే నువ్వు 2026 నుంచి -2 తీస్తే 2024. సో 2024 డేటా నీకు ఇండివిజువల్గా వస్తుందా? ఇది నీకు ఓవరాల్ వస్తుంది. సో అందరికి అర్థమైందా? 1 by 1 చెప్పండి, ఈ డిఫరెన్స్ ఏంటో చెప్పండి. విల్ మూవ్ టు ద నెక్స్ట్ సెషన్ ఫాస్ట్. గణేష్ నువ్వు చెప్పవా? నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. డేట్ యాడ్ అంటే ఇది కంప్లీట్ విల్ స్టార్ట్ విత్ సేమ్ పీరియడ్, నెక్స్ట్ ప్యారలల్ పీరియడ్, నెక్స్ట్ డేట్ యాడ్. same period it will give the last year's scalar values, like how much percent sales will happen on the same period. అలా నువ్వు అలా చెప్పకూడదు. ఎలా చెప్పాలంటే సేమ్ పీరియడ్ మీన్స్ ఇట్ విల్ కంపేర్ కరెంట్ ఇయర్ డేటా విత్ లాస్ట్ ఇయర్ డేటా, అంతే. ఓకేనా? స్కాలర్ వాల్యూస్ ఇలా ఏం చెప్పకూడదు మనం. జస్ట్ సింపుల్గా ఇట్ విల్ కంపేర్ కరెంట్ ఇయర్ డేటా విత్ లాస్ట్ ఇయర్. ఓకే దెన్ ప్యారలల్ పీరియడ్ అంటే ఏంటి? When we want to compare the 2 years we will use ఎస్. సో ఇక్కడ మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ పీరియడ్ అంటే కరెంట్ ఇయర్ లాస్ట్ ఇయర్. ఓకేనా? ఓకే ఎంతవరకు బాగుంది. లిమిటేషన్ ఏంటి? సేమ్ పీరియడ్కి ఓన్లీ 1 ఇయరే చేయగలదు, 2 ఇయర్స్ చేయలేదు. సో అది లిమిటేషన్ అనమాట. సో ఆ లిమిటేషన్ మనం ఏంటి ఓవర్కమ్ చేయడానికి ప్యారలల్ పీరియడ్ తీసుకొచ్చాం. ప్యారలల్ పీరియడ్ ఏం చేస్తుంది? నీకు లాస్ట్ 2 ఇయర్స్ డేటా ఇస్తుంది, 2 మంత్స్ ఇస్తుంది, ఏంటి మోర్ దెన్ 1 ఇయర్ ఇస్తుంది కదా. మరి అంతవరకు బాగానే ఉంది. కానీ నీకు డే వైజ్ ఇస్తుందా వాల్యూ? ఇవ్వదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇంకో ఫంక్షన్ ఏం తీసుకొచ్చాము? డేట్ యాడ్. అది అలా మనం గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే సో ఫర్జానా నువ్వు చెప్పు. Same period last year, sir. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఏంటి? దానికి Same ప్యారలల్ period పీరియడ్. last. సారీ గో ఆన్. Okay. Same period last year means it compares the data with current year to last year. ఓకే And coming to parallel period, it compares the data past 2 years. మోర్ దెన్ 1 ఇయర్. ఓకే అంటే పాస్ట్ 2 ఇయర్స్ Yes, sir. అంటే ఓకే ఫైన్. ఓకే దెన్ వాట్ అబౌట్ డేట్ యాడ్?
సో ఫర్దర్ నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఉంది కదా, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ డెఫినేషన్ చెప్పావు కదా, దాని లిమిటేషన్ ఏంటి చెప్పు. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఏం అచీవ్ చేయలేదు. It cannot achieve more than 1 year. Right. So to overcome that, what we have introduced, what we are using new one. Parallel period. So We what are it using will, parallel. yeah. So what it will do? It compares the data over past 2 years and gives us the sales data. Yeah. Okay, fine. So parallel periodic limitation ఏంటి? Like It gives the overall value. Okay. It will give values on month, quarter, a year. It won't give values day wise value, right? okay, sir. So to overcome that, what we are using now, dated. Data. Clear for jana అర్థమైందా? Yes, sir. Okay. So Ashrita, Yes, sir. so Same first period yeah, last year. yeah, go on. Same period last year, it gives up to 1 year only, like previous 1 year only. Okay. In parallel period, we can have, I mean, We you can can validate. have Yeah. validate up to 2 years, and hierarchy goes only up to month wise. So to overcome it, we use data. In that we get total sales up to day wise also. Okay, very good. Tanusha? Same period last the exact last year date and compare with the current year date. And coming to parallel period returns the parallel month, quarter or year. Oh, it only gives month, year, quarter values, sir. Okay. And coming to date add, uh, it can also perform with day wise data also. Okay, good. Yeah, so everyone is clear, right? What we have discussed now? Okay. So Farzana అయిపోయింది, Ashrita అయిపోయింది, Tanusha. We'll go with Tanusha. Okay, so same period last year, parallel period అయిపోయింది కదా. Now we'll go with Tanusha. So Tanusha, now we'll discuss about date diff. Date diff అంటే ఏంటి? It gives the difference between two dates, sir. వెరీ గుడ్. సో ఇక్కడ మనకి 2 డేట్స్ ఉన్నాయి సేల్స్ డేటాలో. డేట్ ఉంది, కన్సిడర్ ఇట్ యాజ్ ఎ షిప్ డేట్, ఆర్డర్ డేట్, డెలివరీ డేట్. ఆర్డర్ చేసిన రోజు ఇది, డెలివరీ డేట్ ఇది. సో ఈ రెండింటిని మనం ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేసి టోటల్ డేస్ చూడాలి. సో ఏం చేయాలి ఇప్పుడు, హౌ టు క్రియేట్ డేట్ డిఫ్ ఫంక్షన్ Date diff is అంటే equal దీని to నుంచి దీన్ని మైనస్ చేయాలి, అంటే క్యాలిక్యులేటెడ్ కాలంలో క్రియేట్ చేయాలి అనమాట. ఓకే ఓకే ఎస్, డేట్ డిఫ్ ఫంక్షన్ చెప్పు. calculate ఓకే, క్యాలిక్యులేట్ total sales. టోటల్ సేల్సా? టోటల్ సేల్స్ కాదు, డేట్ డిఫ్ అంటే డేస్ అని చెప్తుంది. అంటే షిప్ నువ్వు ఆర్డర్ చేసిన తర్వాత నీకు డెలివరీ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పట్టింది, ఆ టైం అంటే నెంబర్ ఆఫ్ డేస్. Okay, సో sir. మనం ఏం చేయాలంటే డేట్ డిఫ్ Starting date, end date. అంతే, రైట్, ఎగ్జాక్ట్లీ. ఓకేనా? Okay, sir. ఓకే ఫైన్, ఫాస్ట్గా చేద్దాం. డేట్ డిఫ్ స్టార్ట్ డేట్ ఏంటి, డేట్, యా డేట్ తీసుకున్నాం, సేల్స్ డేట్, కామా సేల్స్ డెలివరీ డేట్. ఓకే, విల్ చెక్ ఇట్ నౌ. డిఫరెన్స్ చూడండి ఇక్కడ. ఓకే, ఇది జాన్ 7th ఉంది, ఇది జాన్ 12th ఉంది, అంటే 5 days రావాలి. ఓకే, సేల్స్ డేట్లో ఉన్నాం కదా మనం. Sir, day we have to mention this. ఓకే జస్ట్ సెకండ్. ఎక్కడ మనం డేట్ని మెన్షన్ చేయాలి, జస్ట్ ఇంటర్వెల్. ఓకే, నో నీడ్ ఆఫ్ ఇంటర్వెల్. డేట్ 1 నుంచి డేట్ వస్తుంది, కామా delivery date. Here no need to mention the date or the interval. Okay, straight away it has to work. We are just subtracting date minus date. Okay, that's it. 2 main arguments, 2 for order for this, 11 order for count is 3.
ఓకే. సారీ. వి హావ్ టు మెన్షన్ దిస్ వన్. సారీ. యాహ్! యూ ఆర్ రైట్. సో, మనకి ఏంటంటే నీకు డేస్‌లో కావాలా? హవర్స్‌లో కావాలా? గ్యాప్ అనేది చూడాలి. సో, వి సెలెక్ట్ డే. ఓకే. నౌ విల్ చెక్ హౌ మెనీ డేస్ ఇట్ ఈస్. వి కెన్ సీ ద డిఫరెన్స్. సో, చూడండి. జాన్ 7థ్ నువ్వు ఆర్డర్ చేసావు. డెలివరీ 12th జాన్ వచ్చింది. సో, 5 డేస్. అలానే 9th నువ్వు ఆర్డర్ చేసావు. 14th వచ్చింది. సో, డిఫరెన్స్ ఎంత వచ్చింది? 5 డేస్. ఓకే. డేట్ డిఫ్ అర్థమైందా మీ అందరికి? Yes. ఓకే. నౌ విల్ గో టు ద నెక్స్ట్ ఫంక్షన్. డేట్స్ బిట్వీన్. ఓకే. డేట్స్ బిట్వీన్. సో, డేట్స్ బిట్వీన్ ఎట్లా తనుష? Date diff డేట్ mean డిఫ్. డేట్స్ బిట్వీన్ అంటే dates between is equal to date diff of min. అశ్రిత కరెక్ట్ చెప్తుందా తనుష? Calculate total sales dates తను చెప్పిన between ఫంక్షన్ ఏంటి? date dip. డేట్ డిఫ్ యూస్ Dates చేస్తారా? between కి date dip యా. సో, తనుష డేట్స్ బిట్వీన్ వస్తుంది. ఓకేనా? Okay, sir. యా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టోటల్ సేల్స్‌ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నీకు డేట్స్ బిట్వీన్ అంటే నీకు 2 డేట్స్ తెలుసు. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ తెలుసు. సో, డేట్స్ బిట్వీన్ తీసుకున్నాం. సో, ఫస్ట్ డేట్‌ని తీసుకోవాలి. క్యాలెండర్ డేట్ తీసుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ తెలుసు నీకు. స్టార్ట్ డేట్ వచ్చి 2025/01/01. ఓకే. ఇది నీ స్టార్ట్ డేట్. ఎండ్ డేట్ వచ్చి 2025/02/0 సారీ. యాహ్! ఫైన్. 25 తీసుకుందాం. ఓకే. ఇలా వచ్చినప్పుడు నీకు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ తెలిస్తే డేట్స్ బిట్వీన్ వాడాలి. ఓకే. Okay, sir. ఇప్పుడు మనం కార్డ్‌లో పెట్టి చూద్దాం వాల్యూ ఎంత వస్తుందో. సో, 509కే వచ్చింది. ఓకే. దీన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి? ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అంటే నువ్వేం చేయొచ్చు అంటే ఓకే. ఇక్కడ టేబుల్‌లో ఆ డేటా ఉంది చూసావా? ఈ డేటాని తీసుకొని ఇక్కడ నువ్వు స్పెసిఫిక్‌గా ఇయర్ పెట్టావు కదా! మంత్ కూడా పెట్టుకోవచ్చు. ఫిల్టర్స్. ఓకే. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకో. 2025 ఇయర్. నెక్స్ట్ మంత్ సెలెక్ట్ చేసుకో. మంత్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ ఇయర్, మంత్ తీసుకొని డే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నేనేం చెప్తున్నానంటే ఇది ఇయర్ ఉంది కదా! అంటే మనం ఎట్లా వాలిడేట్ చేసుకోవాలో కూడా చెప్తున్నాను మీకు. వచ్చిన అవుట్‌పుట్ కరెక్టా కాదని. చూపిస్తా చూడు. ఓకే. నేను 2025 సెలెక్ట్ చేశాను కదా! విల్ సీ. సో, ఇక్కడ నేను మంత్ తీసుకుంటాను. అంటే ఎలా వాలిడేట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇయర్, మంత్, నెంబర్. ఓకే. నేను ఇయర్, మంత్, నెంబర్ తీసుకున్నా. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నది జస్ట్ ఎ సెకండ్. డేట్స్ ఫర్ సపోజ్ నేను ఈజీగా చేస్తాను మీకు. 1 నేను ఓన్లీ జాన్ ఫస్టే తీసుకున్నాను. ఓకే. 2025 జాన్ ఫస్ట్ తీసుకున్న వాల్యూ చూద్దాం. 272K. సో, ఇది కరెక్టా కాదా? మనం రాసిన క్యాలిక్యులేషన్ కరెక్టా కాదా కూడా వాలిడేట్ చేసుకోవాలి. హౌ టు వాలిడేట్ అనేది చూపిస్తుంది చూడండి. సో, నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇది కరెక్టా కాదని చూడడానికి నేను ఒక టేబుల్ విజువల్ తీసుకున్నాను. టేబుల్ విజువల్‌లో తీసుకొని దాంట్లో సేల్స్ కాలమ్ తీసుకున్నాను. సారీ, క్యాలెండర్ డేట్ తీసుకున్నాను. క్యాలెండర్ డేట్ తీసుకొని సైడ్ బై సైడ్ పెట్టండి. నెక్స్ట్ సేల్స్ తీసుకోండి. ఓకే. హౌ టు వాలిడేట్ కూడా చాలా ఇంపార్టెంట్. సేల్స్ కూడా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్లైసర్ తీసుకొని స్లైసర్‌లో ఇక్కడి నుంచి మనం ఇయర్, మంత్ తీసుకుందాం. ఇయర్, మంత్, నెంబర్. సో, నేను ఓన్లీ జానే సెలెక్ట్ చేశాను. 2025 జాన్. సో, నేను ఇక్కడ 2025 జాన్ సెలెక్ట్ చేస్తాను చూడండి. సో, 271 27,000 ఓకే. 2,71,000 యాహ్! ఇది కూడా 2,71,000. సో, కంపేర్ చేయాలంటే కాల్ అవుట్‌కి వెళ్ళండి.
సో 2,71,834 మ్యాచ్ అయిందా మీకు? ఇలా చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఆ క్యాలిక్యులేషన్ని సైడ్ పెట్టుకుని టేబుల్స్లోకి తెచ్చుకుని టేబుల్స్లో మాన్యువల్గా డేట్ తీసుకుని సేల్స్ తీసుకుని ఫిల్టర్స్ అప్లై చేసి ఓకే మీరు రాసిన క్యాలిక్యులేషన్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా డేటా వ్యాలిడేషన్ టేబుల్స్ ద్వారా టేబుల్ విజువల్ ద్వారా చేయాలి. అర్థమైందా మీకు? ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇంకొకటి ఉంది. నిన్న మీకు చెప్పాను, కొంచెం మిస్ అయ్యాం. ఈరోజు చెప్తా చూడండి. అది డేట్స్ ఇన్ పీరియడ్. ఓకే, సో తనుష డేట్స్ ఇన్ పీరియడ్ దేనికి వాడతాం? పర్టికులర్ కంటిన్యూస్ రోలింగ్ ఎగ్జాక్ట్లీ. సో మనం ఏం చేద్దాం అంటే ఒక టేబుల్ తీసుకుందాం. ఓకే, ఒక టేబుల్ తీసుకుని క్యాలెండర్ డేట్ తీసుకుని క్యాలెండర్ డేట్లో టోటల్ సేల్స్ తీసుకుందాం. హలో 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 వినిపిస్తుందా? Sir. యా ఫైన్. Yes, sir. సో డేట్స్ ఇన్ పీరియడ్ క్రియేట్ చేస్తా చూడండి. యా, సో తనుష ఫార్ములా చెప్పవా? డేట్స్ ఇన్ పీరియడ్ 3 months కావాలి. ఐ వాంట్ టు సీ ఫర్ లాస్ట్ 3 months. Dates in period. ఎస్, Calculate total sales. యా, ఇది ఎప్పుడు సేమే ఉంటుంది, ఇక్కడే మారుతుంది. ఓకే Yes, sir. Dates in period. ఓకే, చూడు పైన సింటాక్స్ చూడు. Calendar table date. ఓకే, నెక్స్ట్ Starting date. అంటే మ్యాక్స్ ఆఫ్ డేట్ తీసుకోవాలి. ఓకేనా? మ్యాక్స్ ఆఫ్ Okay. క్యాలెండర్ డేట్ అంటే కరెంట్ డేట్ తీసుకుంటుంది. ఈ దీంట్లో ఈ రిపోర్ట్లోనే మ్యాక్స్ డేట్ తీసుకుంటుంది. ఓకే, Okay. సో మ్యాక్స్ డేట్ నుంచి నీకు ఎక్కడికి కావాలి? లాస్ట్ 3 months. ఓకే 3 months. ఓకే, ఓకే. నీకు ఫస్ట్ ఏం చేద్దామంటే డేస్ చెప్తాను. డేస్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. 3 days అనుకుందాం. కరెంట్ డే నుంచి 3 days అనుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి. యా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే యా, సో తనుష ఇక్కడ చూడు, నేనేం చెప్పాను? 3 days అని చెప్పాను కదా. Yes, sir. సో Jan 1st 2024కి 3 days అంటే ఏమొస్తుంది చెప్పు? 2023లోకి వెళ్తున్నాం, అంతే కదా? Yes, sir. 2023 డేటా ఉందా నీ దగ్గర? లేదు. No. సో 24లో Jan 2nd ఉన్నాం. ఇక్కడ నుంచి 3 days అంటే ఎక్కడి వరకు వెళ్తాం? 24 years. 23, sir. లేదు 3 days అంటున్నా. ఇక్కడ నువ్వు Jan 2nd ఉన్నావు. -3 days అంటే ఎక్కడికి? ఇప్పుడు నువ్వు 24లో ఉన్నావు తనుష. -3 చేస్తే ఏ డేట్ వస్తుంది నీకు? December 30 వస్తుంది. లేదు, రైట్. సో ఇది కూడా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా? సెకండ్, ఫస్ట్, December 31st. సో సెకండ్ వాల్యూ ఎంత? 7722. Yes, sir. నీకు 3 days కావాలి. సో 7722 ప్లస్ ఇదెంత? ఇది అవుతుంది చూడు. Yes, sir. నీకు డే 3 వాల్యూ ఉందా? లేదు. సో ఇది ఏం చేస్తుందంటే డేట్స్ ఇన్ పీరియడ్ కరెంట్ డే నుంచి లాస్ట్ 3 days సమ్ అప్ చేసి నీకు ఇస్తుంది వాల్యూ. ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద టోటల్ సేల్స్ ఫ్రమ్ కరెంట్ డే టు లాస్ట్ 3 days. 2 days. సో ఇప్పుడు ఇక్కడ డే 2లో ఉన్నావు అంటే డే 2ను క్యాలిక్యులేట్ చేస్తుంది, డే 1ని క్యాలిక్యులేట్ చేస్తుంది, 31st కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. నీకు 31st ఉందా? No, లేదు. sir. అందుకనేసి ఈ రెండింటిని సమ్అప్ చేసి ఇచ్చింది. ఇప్పుడు నువ్వు డే 3 ఇక్కడ డే 3 అంటే ఎన్ని డేస్ వస్తాయి చెప్పు? 3 days. Previous. 3 days అంటే ఏంటి? 3, 2, 1 అంతేనా? Yes, sir. సో ఈ 3ని సమ్అప్ చేస్తే నీకు ఇది వస్తుంది. Okay. ఇప్పుడు డే 4లో ఉన్నావు, అప్పుడు ఏమొస్తుంది చెప్పు? 2, 3, 4 వస్తుంది. 2, 3, 4 వస్తుంది. సో నువ్వు ఈ 3ని సమ్అప్ చేసి నీకు ఇది వస్తుంది. అర్థమైందా నీకు? Yes, sir. ఎవ్రీవన్, హర్షిత్ అర్థమైందా నీకు? Yes, sir. సో ఇప్పుడు దీన్ని మనం మంత్ పెడతాం. సో హర్షిత్, సారీ, తనుష ఇప్పుడు ఏమొస్తుంది చెప్పు దీనికి? Months.
ఫస్ట్ 2 మంత్స్‌కి డేటా రాదు సార్. ఐ ఫస్ట్ మీన్ 2 మంత్స్‌కి రాదు. కరెక్ట్. ఫస్ట్ 2 మంత్స్ కాదు 1 మంత్‌కే రాదు. 2 మంత్స్ అంటే సెకండ్ మంత్ ఆ! అంతే గదా! ఒక్క నిమిషం. ఓకే. వస్తది. అన్ని మంత్స్‌కి వస్తది. ఎట్లా వస్తదంటే ఫస్ట్ మంత్ ఇది మంత్ 1 కదా! హ్మ్. ఒక్క నిమిషం. మంత్ 1 అంటే ఆ కరెంట్ మంత్ కన్సిడర్ చేసుకుంటది కదా! యెస్ సార్. అంతే కదా! లాస్ట్ 3 మంత్స్ అంటే ఏమంటే ఇప్పుడు నువ్వు జులైలో ఉన్నావు. లాస్ట్ 3 మంత్స్ ఏంటి? జూలై, జూన్, జూన్. మే. మేయే కదా! సో, యెస్. అలాంటప్పుడు నీకు ఇక్కడ జాన్‌లో ఉన్నావు. జాన్ నుంచి 3 మంత్స్ అంటే ఎక్కడికెళ్తావు? జాన్, డిసెంబర్, ఫెబ్. డిసెంబర్. సో, నీకు వాల్యూ వచ్చిందా? యెస్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మంత్ పెడతాం. మంత్ పెట్టి చూద్దాం. మంత్ ఏది? జూన్. యాక్చువల్‌గా ఇది నేను వర్కౌట్ చేస్తాను. మంత్ నెంబర్. సో, మీకు అర్థమైందా? డేట్స్ ఇన్ పీరియడ్ అంటే ఏంటో? ఏమైనా డౌట్ ఉన్నదా? నో సార్. నో కదా! ఇప్పుడు చూడు. నేను ఓన్లీ మంత్ పెట్టాను తనుష. ఓకేనా? జాన్ 2024 జాన్‌కి ఓవరాల్ వాల్యూ ఎంత? 2,30,000 ఉంది. నీకు వచ్చింది కదా! ఇప్పుడు నువ్వు ఫెబ్‌లో ఉన్నావు. ఫెబ్‌లో ఈ వాల్యూ ఉంది. సో, నీకు ఇక్కడ ఏమొచ్చింది చూడు. ఫెబ్ అంటే జాన్, డిసెంబర్ వెళ్తుంది. అంటే ఈ 2 వాల్యూస్ ప్లస్ చేసుకొని ఇచ్చింది. నువ్వు మార్చ్‌లో యెస్. ఉన్నావు. మార్చ్‌లో ఉంటే ఏమొస్తది చెప్పు ఇప్పుడు? జాన్, ఫెబ్, మార్చ్. జాన్, ఫెబ్, మార్చ్. సో, నీకు ఈ 3ని కాలిక్యులేట్ చేయి నీకు టోటల్ వస్తది. ఓకే. అర్థమైందా అందరికి? ఏమైనా డౌట్ ఉందా? ఫర్జానా అర్థమైందా నీకు? యెస్ సార్. సో, ఇప్పుడు ఫర్జానా మనం 2024 12లో ఉన్నాం. లాస్ట్ 3 మంత్స్ అంటే ఏమొస్తది? 2024 10. సారీ. యాహ్! సో, 12 నుంచి 10 వరకు వస్తది. ఓకేనా? సో, ఇక్కడ నీకు యెస్. వచ్చే వాల్యూ అనేది ఈ 3 వాటిని సమ్ అప్ చేసుకొని వస్తది. ఓకే? Yes. క్లియర్ కదా మీ అందరికి? Yes. ఓకే. గుడ్. సో, వి ఆర్ గుడ్ టు క్లోజ్. ఇంకొకటి చెప్పి క్లోజ్ చేస్తాను. ఓకే. మనకి ఇక్కడ కాలమ్స్ లేవు. ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నా. 1 సెకండ్. ఓకే. డేట్ ఫంక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఓకేనా? మనం డిస్కస్ చేసినవి అన్నీ క్లోజ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ కంప్లీటెడ్. సో, ఒక్కసారి మీరు నేను ఈ ఫైల్ ఇస్తాను. మీరు సేవ్ చేసుకోండి. ఇది మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వెషన్ అనేది మీరు ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్న పవర్ బిఐ ఈ ఫైల్ ఓపెన్ చేసి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకోండి. ఇవే క్యాలిక్యులేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో, ఇవి మీరు వర్కౌట్ చేయండి. నేను ఇచ్చిన రిపోర్ట్ వర్కౌట్ చేయండి. ఇవి వర్కౌట్ చేయండి. సో, విల్ కనెక్ట్ ఆన్ మండే అగైన్. సో, నేను ఇచ్చిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈస్ మీరు రెప్లికేట్ చేసి యాజ్ ఇట్ ఈస్ క్రియేట్ చేయండి. అలానే ఈ ఎక్సెల్ ఫైల్‌లో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇవి కూడా ట్రై చేయండి. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఓకే? సో, విల్ క్లోజ్ దిస్ సెషన్. ఒక్కసారి ఇవి చూద్దాం. ఓకే. ఇంకా ఫ్యూ ఫంక్షన్స్ ఉన్నాయి. జస్ట్ అవి కూడా చెప్పేస్తా. సింపుల్ అవుతుంది. సో, ఇక్కడ మీకు స్టార్ట్ ఆఫ్ ఇయర్, స్టార్ట్ ఆఫ్ మంత్ అనేది ఉంటుంది. అది జస్ట్ స్ట్రైట్ అవే ఫంక్షన్స్ ఉంటాయి. చెప్తా చూడండి. స్టార్ట్ ఆఫ్ ఇయర్. స్టార్ట్ ఆఫ్ ఇయర్, స్టార్ట్ ఆఫ్ క్వార్టర్ మంత్. ఇది ఏం చేస్తుందంటే మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఇప్పుడు మనం క్యాలెండర్ డేట్స్‌లో స్టార్ట్ ఆఫ్ ఇయర్ ఏం తీసుకున్నాం గణేష్? మన క్యాలెండర్ డేట్‌లో స్టార్ట్ ఇయర్ ఏంటి మనకి? 24 అంతేనా? మనం క్యాలెండర్ డేట్ చూసుకుంటే క్యాలెండర్‌లో మనం తీసుకున్న ఇయర్ ఏంటి? 24. లాస్ట్ ఇయర్ ఏంటి? 27. సో, నువ్వు స్టార్ట్ ఆఫ్ ఇయర్ అంటే నీకు 24 అని రావాలి. ఓకే? నేను జస్ట్ ఫంక్షన్ డిస్ప్లే చేశాను అంతే. ఫంక్షన్ ఏంటి? జస్ట్ ఫంక్షన్ రాసాను. ఇప్పుడు స్టార్ట్ ఆఫ్ ఇయర్‌ని యూజ్ చేద్దాం. స్టార్ట్ ఆఫ్ ఇయర్ బాక్స్. ఓకే. ఒక్క నిమిషం. స్టార్ట్ ఆఫ్ ఇయర్ క్యాలెండర్ డేట్. ఓకే. ఒక్క నిమిషం ఇది తీసేద్దాం. సేల్స్ డేట్ యూజ్ చేద్దాం. ఏంటి రావట్లేదు? ఓకే. ఫైన్. టేబుల్ విజువల్‌లో కూడా రావాలి. ఓకే. ఫైన్. యాహ్! సో, చూడండి ఇక్కడ స్టార్ట్ ఆఫ్ ఇయర్ అనేది మీరు ఏంటి
స్టార్ట్ ఆఫ్ ఇయర్ ఇచ్చినప్పుడు అది ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సేమ్ ఫంక్షన్ నేమ్ మీనింగ్ అర్థం చేసుకుంటే చాలు. స్టార్ట్ ఆఫ్ ఇయర్ అంటే మీ క్యాలెండర్లో ఉన్న స్టార్ట్ ఇన్ ఫస్ట్ డేట్ ఏ ఇయర్ ఉందో అది మెన్షన్ చేస్తుంది. అదే ఎండ్ ఆఫ్ ఇయర్ అంటే ఏమొస్తుందో చెప్పండి. 2027 వస్తుంది అంతేనా. సో మీరు దీనికి ఏమైనా ఆలోచించాలా లేదు, జస్ట్ ఆ ఫంక్షన్ రాస్తే చాలు. ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్స్ డేట్ తీసుకుందాం. సో ఇది మీ స్టార్ట్ డేట్, ఇది మీ ఎండ్ డేట్. సారీ గణేష్, మనం ఏంటి సేల్స్ డేట్ తీసుకున్నాం. సేల్స్ డేట్ 2026 వరకే ఉంది, ఓకేనా. సో ఇన్ ఏ సిమిలర్ వే ఇక్కడ ఇంకో ఫంక్షన్ కూడా ఉంది. ఆ ఫంక్షన్ ఏంటంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. స్టార్ట్ డేట్ అంటే ఏమొస్తుంది తనుష సేల్స్ డేట్లో? స్టార్ట్ డేట్ అంటే నీ క్యాలెండర్లో ఫస్ట్ డేట్. First date. సో సింపుల్ ఫంక్షన్స్ అండి. స్టార్ట్ డేట్ కదా, స్టార్ట్ ఆఫ్ మంత్, క్వార్టర్, ఇయర్ అయింది కదా. సారీ, ఫస్ట్ డేట్ అని టైప్ చేయాలి. ఓకే, ఫస్ట్ డేట్ ఆఫ్ సేల్స్ డేట్. సో ఫర్జనా లాస్ట్ డేట్ అంటే ఏమొస్తుంది? Last date 2024 of Jan. లాస్ట్ డేట్ అంటే జాన్ వస్తుందా? 2024 ఇప్పుడు No, మనం అంటే లాస్ట్ డేట్ అంటే ఫర్జానా నీ క్యాలెండర్లో నీ దగ్గర సేల్స్ టేబుల్ ఉంది, ఓకేనా. నీ సేల్స్ ఓకే. టేబుల్లో 2024 జాన్ 1 నుంచి డేటా ఉంది, ఓకేనా. నీ దగ్గర సేల్స్ టేబుల్ ఉంది. నీ సేల్స్ టేబుల్లో డేట్ కాలం ఉంది. డేట్ కాలంలో నీకు ఫస్ట్ డేట్ ఏమొచ్చిందంటే 2024 జాన్ 1 అని వచ్చింది. అప్పుడు నీ ఫస్ట్ డేట్ ఏమవుతుంది చెప్పు? 2024 Jan 1st. ఫస్ట్ అవుతుంది కదా. అలాగే నీ సేల్స్ అనేది 2025 జూన్ 30కి అయిపోయింది, ఓకేనా. 2025 జూన్ 30కి అయిపోయింది. అప్పుడు నీ లాస్ట్ డేట్ అంటే ఏమొస్తుంది? June 30. 2025. 30 యా, అంతే కదా, అర్థమైందా? Yes, sir. సో నీ లాస్ట్ డేట్ అంటే నీ క్యాలెండర్ మొత్తంలో లాస్ట్ డేట్ అని అవుతుంది, ఓకే. Yes, sir. మనం కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. మనం కండిషన్స్ ఇచ్చుకున్నప్పుడు నాకు 2025లో లాస్ట్ డేట్ కానీ 2025 వస్తుంది. నేను బేసిక్గా చెప్తాను మీకు, ఓకే. జస్ట్ జనరల్ యూసేజ్ Sir? అనమాట. ఎస్ So- శ్రీత చెప్పండి. సార్ ఇప్పుడు సో మనం మ్యాక్స్ డేట్ బదులు లాస్ట్ డేట్ పెట్టుకుంటే రెండు ఒకటే అవుతాయి సార్? ఆహా, లేదు. ఈ లాస్ట్ డేట్ అనేది మనం డేట్ ఫంక్షన్స్లో కొన్ని చోట్ల యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తామంటే నీకు ఫర్ సపోజ్ మంత్ తెలుసు, కానీ మంత్లో లాస్ట్ డేట్ ఏదో నీకు తెలియదు. అంటే ఫర్ సపోజ్ నీకు జూన్ మంత్ ఉంది అర్షిత, ఓకేనా. నీకు జూన్ మంత్లో ఓన్లీ ఫస్ట్ 20 డేసే సేల్స్ అయినాయి, లాస్ట్ 10 డేస్ సేల్స్ అవ్వలేదు. Yes, sir. సో ఇప్పుడు నీకు లాస్ట్ డేట్ ఏంటో తెలియదు, అంతే కదా. ఇప్పుడు నీకు మంత్ అంతా అయితే లాస్ట్ డేట్ 30 అని చెప్పేస్తావు నువ్వు కదా. నీకు 20 డేసే సేల్స్ అయినాయి. సో నీకు 20th డే అప్పుడు నీకు లాస్ట్ డేట్ ఏంటో చూడాలనుకుంటున్నావు నువ్వు. అలాంటి కేసెస్లో అప్పుడు నువ్వు ఏంటి లాస్ట్ డేట్ అని యూజ్ చేసావు అనుకో, నీకు జూన్ 20 అనేది పిక్ అవుతుంది. ఓకే సార్. మ్యాక్స్ డేట్ ఏంటంటే నీ ఓవరాల్లో డేట్ మొత్తంలో చూసుకోవాలంటే మ్యాక్స్ డేట్ యూజ్ చేయాలి, అర్థమైందా? ఎస్. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా అశ్రిత? లేదు సార్. ఓకే, సో నీకు ఓవరాల్ డేట్ తీసుకోవాలనుకున్నప్పుడు మ్యాక్స్ డేట్ తీసుకో. లేదు ఇండివిజువల్గా చెక్ చేస్తున్నప్పుడు నీకు లాస్ట్ మంత్లో ఏ డే సేల్స్ కంప్లీట్ అయిందో తెలుసుకోవాలనుకున్నప్పుడు లాస్ట్ డేట్ యూజ్ చేయి. నువ్వు మ్యాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ఫిల్టర్స్ పెట్టుకోవాలి, ఓకేనా. మ్యాక్స్ ఎప్పుడు ఓవరాల్కి యూజ్ చేస్తావు, లాస్ట్ డేట్ ఎప్పుడు ఇలాంటి సినారియోస్లో మంత్ యూజ్ వైస్. చేస్తావు. యా ఓకే. ఓకే సార్. సో మనం ఈ రోజు తోటి డాక్స్ ఫంక్షన్స్, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అన్నీ కంప్లీట్ చేసాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇంకొక 2 ఫంక్షన్స్తో క్లోజ్ చేస్తాను. హర్షిత, నాకు డేట్ ప్రింట్ అవ్వాలంటే ఏ ఫంక్షన్ వాడాలి?
డేట్ ప్రింట్ అవ్వాలంటే ఈ రోజు డేట్ రావాలి. ఐ వాంట్ టు సీ టుడేస్ డేట్. 2 days, sir. ఓకే, గుడ్. ఇంకో ఫంక్షన్ కూడా ఉంది. ఏంటది? Now. నౌ. నైస్. ఓకే, గుడ్. ఓకే, టుడే డేట్. జస్ట్ సింటాక్స్ మారుతుంది అంతే. టుడే. ఓకే, గుడ్. నౌ కూడా ట్రై చేసి చూద్దాం. ఓకే, విల్ క్లోజ్ దిస్ సెషన్ నౌ. గణేష్, అర్థమైనాయా మనం చేసినవి అన్నీ? ఇవే ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తాం, ఇవే ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత ఈజీగా ఉంటుంది మీకు ఇంటర్వ్యూ. Yes, sir. అర్థమైంది. ఏమైనా డౌట్ ఉంటే అడుగు గణేష్. Yes. ఓకే, ఫైన్. సో ఇక్కడ మీకు ఏంటంటే టుడే యూస్ చేస్తే టైం రాదు, జస్ట్ టైం సింటాక్స్ వస్తుంది. నవ్ యూస్ చేస్తే మీకు టైం కూడా వస్తుంది. ఓకే, ఫైన్. సో ఇది మీకు పంపిస్తాను. ఇది ఇందాక మీకు ఫోల్డర్, హౌ టు క్రియేట్ ఫోల్డర్ అని చెప్పాను కదా, అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఇప్పుడు మనం కొన్ని చేద్దాము. ఈ ఫస్ట్ డేట్, లాస్ట్ డేట్, స్టార్ట్ ఆఫ్ మంత్, ఎండ్ ఆఫ్ మంత్, వీటన్నిటిని ఒక దాంట్లో యూస్ పెట్టాలి. సో అశ్రిత్ ఎలా చేయాలి చెప్పు నాకు? ఫస్ట్ డేట్, లాస్ట్ డేట్, స్టార్ట్ ఆఫ్ ఇయర్, టుడే, ఒక 4-5 ఫంక్షన్, 4-5 మెథడ్స్ ఉన్నాయి. అన్నిటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్? New parameter. లేదు, షిఫ్ట్ పట్టుకుని వీటిని సెలెక్ట్ చేయి. ఓకేనా? షిఫ్ట్ పట్టుకుని వీటిని సెలెక్ట్ చేస్తే చాలు. ఒక్క నిమిషం. యా, నేనేం చేస్తానంటే నాకు ఎండ్ ఆఫ్ ఇయర్ ఒకటి, ఫస్ట్ ఒకటి, లాస్ట్ ఒకటి, నవ్ ఒకటి. ఓకే, ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకుని న్యూ ప్రాపర్టీస్లోకి వెళ్ళి జస్ట్ వీటిని షిఫ్ట్ పెట్టుకుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఒక నేమ్ ఉంటే సరిపోతుంది. స్టార్ట్ ఆఫ్ మంత్, షిఫ్ట్ పట్టుకుని చేస్తే అయిపోతుంది. ఓకేనా? జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇలా అవుట్ బాక్స్ మీద సెలెక్ట్ చేయి. సో నీకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, జస్ట్ సెకండ్. సో నీకు ఒక క్యూములేటివ్ ఫోల్డర్ ఉంది. క్యూములేటివ్ ఫోల్డర్లో ఏమున్నాయి? రన్నింగ్ టోటల్, టోటల్ ఎంటీడీ, వైటీడీ. సో ఇలానే మీరు క్రియేట్ చేయండి. నెక్స్ట్ డేట్ అండ్ డేట్స్ ఇన్ పీరియడ్ ఉంది కదా, దీన్ని కూడా ఒక ఫోల్డర్ యూజ్ చేద్దాం. డేట్ అండ్ డేట్స్ ఇన్ పీరియడ్, ఇది అలానే ప్యారలల్ పీరియడ్. ఈ మూడిటికి సారీ ఓకే, దీనికే క్రియేట్ చేద్దాం. ఫైన్. సేమ్ పీరియడ్ లాస్ట్ నేను పెడతాను, చూడండి. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక మెజర్ని ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్న ఫోల్డర్లోకి మూవ్ చేయాలంటే ఎలా మూవ్ చేయాలో చూపిస్తా చూడండి. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఉంది. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్లోకి దీన్ని మూవ్ చేయాలి. సో ఈ మెజర్ని డ్రాగ్ చేసి ఈ ఫోల్డర్లోకి అలా పెడితే చాలు, అది వచ్చేస్తుంది. ఓకే, సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ వచ్చింది కదా, జస్ట్ ఏ సెకండ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డేట్ యాడ్ ఫంక్షన్ కూడా మనం యూజ్ చేసాం కదా. డేట్స్ బిట్వీన్ క్యూములేటివ్లో ఈ 3 వచ్చినాయి. డేట్ యాడ్ ఉంది కదా, ఈ డేట్ యాడ్ని తీసుకొచ్చి ఓకే ఫైన్. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, స్టార్ట్ ఆఫ్ మంత్. ఓకే, వీటిని కూడా దీంట్లోకి మూవ్ చేశాను. ఓకే, ఓకే ఫైన్. స్టార్ట్ ఆఫ్ మంత్ మీరు చూసుకుంటే మీకు ఎండ్ ఆఫ్ ఇయర్, ఫస్ట్ డేట్, లాస్ట్ డేట్, నౌ, స్టార్ట్ ఆఫ్ ఇయర్, టుడే డేట్, ఇవన్నీ వస్తాయి. ఇదొక ఫోల్డర్.
సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్లో ప్యారలల్ పీరియడ్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ పెట్టాము. ప్రీవియస్ డేట్లో వచ్చి ప్రీవియస్ ఫంక్షన్స్ ఉంటుంది. ఈ డేట్స్ పైన ఒకటి తీసేద్దాం. ఓకే ఫైన్. ఓకే సో ఇది అట్ ప్రెసెంట్ వదిలేద్దాం. సో అర్థమైందా ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి? అర్థమైందా మీ అందరికి? ఏమైనా డౌట్ ఉన్నాయా? Yeah, doubtless, sir. Yeah, Sir, yeah, WTD plus the previous week, find out 81. సారీ గణేష్ ఏంటి? WTD plus the total WTD and previous weeks. ఓకే మళ్ళీ చెప్పు. WTD Previous weeks. ఎట్లా ప్రీవియస్ వీక్ ఇంకా ఇంకేముంది వీక్ వైజ్ కౌంట్ ఇంకా నాకు ఎర్రర్ వస్తుంది. యా వీక్ వైజ్ చేస్తుంటే నీకు ఎర్రర్ వస్తుందా? ఈ WTD ఎట్లా చేయాలంటే నువ్వు వీక్ ఫోల్డర్ మెయింటైన్ చేయాలి. ఇక నీకు వీక్ ఉంటుంది చూడు, వీక్ నెంబర్ వీక్ డే ఉంది చూడు, వీక్ డే కాదు. యా ఒక్క నిమిషం సింటాక్స్ చూద్దాము. ఏది నీ స్క్రీన్ షేర్ చేయి. ఓకే క్లాస్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీ డాట్స్ చెప్తాను, రికార్డింగ్ సెషన్ ఆపేస్తున్నాను. ఓకే.